ఒక మనిషి నిన్న ఒక మాటలు గిరీష్ని సస్పెండ్ చేసినాం అని చెప్తాడు ఒక మనిషి. నాకు ఆయనతో పంచాయతీ లేదు, ఆయన ఎందుకు ఏలు పెడుతున్నాడో నాకు అర్థం కాదు. నాకు ఆయనకు పంచాయతీ లేదు, గిరీష్ని సస్పెండ్ చేసినాం, ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు అని చెప్తాడు. నేను షెడ్యూల్ వేసుకొని పార్టీలలో తిరుగుతున్నప్పుడు మీకు రాజకీయం కూడా తెలుసో తెలియదో, కాషాయ రాజకీయం. జై శ్రీరామ్ అన్న నినాదంలా ఆ ఉక్రోషం, ఉత్సాహం, ఉత్తేజం ఎంటుందో కూడా మీకు తెలియదు. భారత్ మాతాకి జై అని అన్నప్పుడు నిద్రలకైనా కూడా లేచి గంత ఉరుకుతుండే చూడు. మీకు అవగాహన కూడా లేదు. అది మేము షెడ్యూల్ వేసుకున్నప్పుడే చేసినాం సార్. నువ్వు నీ పేపరు డిసైడ్ చేస్తా, అది నా సభ్యత్వాన్ని, నా ఘమణ్ణి, నా గర్వాన్ని, నా గర్జనను. గ్లాస్ నీళ్ల మీద అవగాహన లేదు మీకు. తెలంగాణ నీళ్ల మీద ఏం మాట్లాడతారండి? గ్లాస్ నీళ్ల మీద. అరే లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పార్టీ ఇవాళ కార్యకర్తలను ఉసిగొలుపుతుందా? మళ్ళీ సాయి గణేష్కి ఏం చేసినాం ఖమ్మంలా? నేను అడుగుతున్నా. నేను మాట్లాడొద్దు అనుకున్న టాపిక్ ఇది. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడదామా? ఆంధ్ర వ్యతిరేకంగా మాట్లాడమని నేను ఏమంటలే. నీ తెలంగాణ ప్రయోజనాలు చాలని అంటున్నా. కృష్ణా గోదావరి పక్కకు పెట్టు, కరీంనగర్లో ఉన్న బాయిల గురించి మాట్లాడగలుగుతాడా బండి సంజయ్ గారు? నేను అడుగుతున్నా. ఏదో రావాలా, ఏదో మాట్లాడాలా, పోవాలా, దానికి అందరు సపోర్ట్ కొట్టాలా, జైలు కొట్టాలా, లేకపోతే కార్యకర్తల మీద దాడులు జరగాల, బీజేపీ పోరాలను పంపాలా. అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా గాలే పంపినావా? ఏం మళ్ళా ఇట్లాంటి గంభీరమైన ఆరోపణలు చేయాల్సి వస్తుంది. ఐ స్టాండ్ కరెక్టెడ్, ఐ అపోలజైజ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ దిస్ ఈజ్ మై పర్సెప్షన్ అండ్ పర్సెప్షన్స్ ఆర్ సమ్వాట్ రియాలిటీ. ఎవడు సమాధానం చెప్తాడు ఫ్రెండ్స్ వీళ్ళకు? చెప్పురి. ఆడ డేటా సెంటర్ల పేర్ల మీద క్యూసెక్ల నీళ్లు పోతాయి రేపు. ఆడ ప్రాజెక్టు అమెజాన్లు, కాగ్నిజెంట్లు, టీసీఎస్లు ఆంధ్రాకు పోతున్నాయి. నేను పోతాం తప్పని అంటలేను, పోయి పని చేసుకుంటారు పోరలు, కాదని అంటలేము. ముంబై, గుజరాత్, బాంబే, పూణే, బెంగళూరు పోతున్నాడు, గిడికి కూడా పోతాడు. ఆఫ్టర్ ఆల్ మన తెలుగు రాష్ట్రమే కదా అనుకుంటాడు. బట్ నీకు అవగాహన ఉందా అని అడుగుతున్న ప్రాజెక్టుల మీద.